వన్ డిమాండ్ గత 4 రోజుల నుంచి యూనివర్సిటీలు వివిధ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులందరూ చాలా మంది విద్యార్థులు బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఈరోజు ఎగ్జామ్ ఫీజు కట్టంటే ఇబ్బంది ఏం లేదు, కానీ ఎగ్జామ్ ఫీజుతో పాటు ప్రతి పేపర్కు 1000 రూపాయలు వసూలు చేయడం అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ఈ యూనివర్సిటీ వీసీగా కొత్తగా వచ్చినటువంటి కుమార్ సార్ తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, గతంలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్లు తీసుకున్నటువంటి నిర్ణయం. కానీ గతంలో కరోనా వచ్చిన తర్వాత ఈ నిర్ణయాన్ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వైస్ ఛాన్సలర్ కూడా మనం యూనివర్సిటీ వీసీ రిజిస్టర్ ఓఎస్డీకి రిక్వెస్ట్ చేసినాం. వీసీ కూడా చెప్పాడు స్వయంగా ఈ నిర్ణయాన్ని మేము తీసేస్తామని చెప్పాడు. నిన్నటికి నిన్న వైస్ ఛాన్సలర్ ఈ నిర్ణయం ఉండదని చెప్పినటువంటి వీసీ ఈ రోజు మరి స్టూడెంట్ డీన్ వచ్చి స్టూడెంట్ డీన్ ఖచ్చితంగా ప్రతి పేపర్కు 1000 రూపాయలు కట్టాలని చెప్పడం అంటే ఇక్కడ చదివేటువంటి విద్యార్థులు మొత్తం బీటెక్ ఇంజనీరింగ్ విద్యకు దూరం చేయడం తప్ప మరేం కాదు. కాబట్టి యూనివర్సిటీ ప్రొఫెసర్లు అడ్మినిస్ట్రేషన్ కలిగినటువంటి వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ ఆలోచించాలి. ఇది విద్యార్థులు వెనుకబడినటువంటి విద్యార్థులు, గ్రామీణ నేపథ్యం కలిగినటువంటి విద్యార్థులంతా ఏదో బ్యాక్లాగ్స్ ఉంటే ప్రతి పేపర్ మీద 1000 రూపాయలు అంటే ఒక్కొక్క విద్యార్థి 20,000 నుంచి 30,000 రూపాయలు కట్టాలి. అంటే ఎగ్జామ్ ఫీజుతో పాటు అదనంగా ఒక 30,000 రూపాయలు కట్టుకోవాలంటే వీళ్ళందరూ ఎవరు కూడా ఎగ్జామ్ రాసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మానవత దృక్పథంతో ఖచ్చితంగా యూనివర్సిటీ వీసీ సార్ నిర్ణయం తీసుకొని ప్రకటించాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నిన్న వీసీ రిజిస్టర్ అనుకూలంగా మాట్లాడి ఈ రోజు ఒక రకంగా మాట్లాడడం అంటే ఒక ప్రొఫెసర్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, ఒక శాస్త్రీయమైనటువంటి విధంగా విద్యార్థులకు న్యాయం చేయాల్సినటువంటి వాళ్ళు నిన్న ఒక మాట మాట్లాడి ఇవాళ ఒక రకమైనటువంటి మాట మాట్లాడడం మాత్రం సమంజసం కాదు. ఖచ్చితంగా ఈ విద్యార్థులందరికీ న్యాయం చేసేదాకా పోరాటం అనేది కొనసాగుతుంది. ఇక్కడున్నటువంటి డెమోక్రటిక్ గా ఇది యూనివర్సిటీ కల్పించినటువంటి హక్కు. ఇక్కడ పోలీసులకు కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు అరెస్ట్ చేయడం అనో లేకపోతే బెదిరిస్తే ఇది యూనివర్సిటీలో డెమోక్రటిక్ రైట్స్ ఉంటాయి. ఇది క్యాంపస్ కు కొన్ని విధానాలు ఉంటాయి. పోలీసులతోని ఉద్యమాలను అంచలేరు. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఉద్యమాల కేంద్రం. కాబట్టి అరెస్ట్ చేస్తామని బెదిరిస్తే మాత్రం ఇది ఆగదు. ఖచ్చితంగా విద్యార్థులందరికీ న్యాయం జరిగేదాకా ఈ పోరాటం ఉంటది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి పోలీస్ బ్రదర్స్ కూడా వీళ్ళంతా గ్రామీణ నేపథ్యం కలిగినటువంటి వెనుకబడినటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు. ఇది ఎక్కడ శాంతియుతంగా మీకేం ఇబ్బంది కలగకుండానే డెమోక్రటిక్ గా వీళ్ళ సమస్య పైన పోరాటం జరుగుతుంది తప్ప మీకు ఎలాంటి ఇబ్బంది కలగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా వీసీ సార్ వచ్చేదాకా లేదా రిజిస్టర్ సార్ స్పందించేదాకా ఖచ్చితమైనటువంటి నిర్ణయం వచ్చేదాకా మీరందరూ కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడాలి. లోపల ఒకసారి వీసీ సార్ రిజిస్టర్ సార్తో మాట్లాడి వీసీ సార్ రిజిస్టర్ సార్ ఇక్కడికి వచ్చి మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇంకా మిగతా విద్యార్థులు కూడా రేపు ఇప్పటికే ఇంజనీరింగ్ లో ఒక పాలసీ లేదు, జేఎన్టీలో ఒక నిర్ణయం ఉంటుంది, ఉస్మానియా యూనివర్సిటీలో ఒక నిర్ణయం ఉంటుంది. అంటే ఒక విద్యా వ్యవస్థలో విద్యార్థులకు సరిపడైనటువంటి నిర్ణయాలు లేవు. అందుకే మేము అంటున్నాం ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అడ్మినిస్ట్రేషన్ కూడా మొత్తం ఒకటే పాలసీ తీసుకురండి. జేఎన్టీలో క్రెడిట్ సిస్టమ్ అనేది తక్కువ ఉంటుంది, ఉస్మానియా యూనివర్సిటీలో క్రెడిట్ సిస్టమ్ తో బ్యాక్లాగులు పెరుగుతాయి. అంటే ఒక ఇంజనీరింగ్ విద్యకు తెలంగాణ రాష్ట్రంలో ఇంత వేరియేషన్ ఉంటే విద్యార్థులు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ రోజు మేము అడుగుతున్న యూనివర్సిటీని మీ అడిషనల్ ఏం చేస్తుంది? ఇస్లామియా కాలేజీ కానీ ముక్కంజ కాలేజీలో కానీ ఇంతమంది విద్యార్థులు ఫెయిల్ అవ్వడానికి కారణం ఎవరు? ఈ రోజు ఆ కాలేజీల్లో సరైనటువంటి టీచర్ లేకపోవడం వల్ల, సరైనటువంటి వసతి సౌకర్యాలు లేకపోతే దాన్ని పరిశీలించాల్సింది ఎవరు? యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్. యూనివర్సిటీ ఎందుకు వాళ్ళకు గుర్తింపిస్తుంది? వాటి మీద చర్యలు తీసుకోకుండా విద్యార్థులు ఈ రోజు బ్యాక్లాగ్ ఉన్నాయి. అంటే యూనివర్సిటీ ఈ రోజు ప్రైవేట్ కాలేజీలు డొనేషన్ల పేరు మీద లక్షల రూపాయలు వసూలు చేస్తుంటే సైలెంట్గా ఉంటారు. ఈ రోజు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఓయూ పరిధిలో అక్రమాలు వసూలు పాల్పడుతుంటే ఈ అడిషనల్ ఏం చేస్తుంది? వాళ్ళకు ఏ రకంగా పర్మిషన్ ఇస్తుంది? ఆ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఆ చర్యలు తీసుకోకుండా ఈ విద్యార్థుల మీద భారం మోపితే మాత్రం ఇది చాలా అన్యాయం అవుతుంది. కాబట్టి దయచేసి యూనివర్సిటీ కూడా రిక్వెస్ట్ చేస్తారు.